సీజన్ అని చెప్పేసి పొద్దున్నే నాకైతే చలికాలంలో లేపేసింది మా టీము. అయితే ఎందుకు లేపారా అని అయితే నేనైతే ఆలోచించాను. అయితే టెక్కలు రారా ఫస్ట్ నీకు చెప్తాం రెడీ అయ్యాను అనేసి అన్నారు. సరే అని చెప్పి నేను కూడా బండి ఎక్కేసా. ఎక్కిన తర్వాత అర్థమైంది వీళ్ళు తిన్నగా రావలసి దాటిన తర్వాత తేనెలాపురం సైడ్ బండి తిప్పినప్పుడే అర్థమైంది ఖచ్చితంగా రష్యా నుంచి వచ్చే మన మిత్రుల్ని కలుసుకోవడానికి వెళ్తున్నామని. నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పక్కనే ఉన్న ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ అయినటువంటి తేనెలాపురం అయితే మేమైతే వచ్చేసాం మా టీం అండ్ నేను. అయితే మొత్తానికైతే దగ్గర ఒక 15 years తర్వాత నేనైతే తేనెలాపురం రావడం జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడో నా 7th క్లాస్లో మా టీచర్ వాళ్ళందరూ పిక్నిక్ తీసుకొని అయితే వచ్చినప్పుడు నేను వచ్చాను. సో ఇదే మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత రావడం నాకే కొత్తగా అనిపించింది. అయితే లోపల ఒక చిన్న మ్యూజియం కూడా కట్టారని తెలిసింది. దాన్ని కూడా షూట్ చేసి చూపిద్దాం అని చెప్పి మన సబ్స్క్రైబర్ల కోసం ఎర్లీ మార్నింగ్ నేనైతే వచ్చేసాను. ఇంకెందుకు లేటు, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ డిలైట్. నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ. ఈ రోజు అయితే మనం పక్షులను చూపించడానికి వచ్చేసాం. పక్షులు అంటే ఏముందరా నార్మలే అని అనుకుంటారు, కానీ ఎక్కడో రష్యా నుంచి నైజీరియా నుంచి దాదాపు 12,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన టెక్కల్లో ఉన్నటువంటి, అదే శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో ఉన్నటువంటి తేనెలాపురం అనే గ్రామానికైతే కొన్ని వందల రకాల పక్షులు అనేవి చేరుకుంటాయి. సో ఒక మంచి పిక్నిక్ స్పాట్ కూడా ఇది. ఖచ్చితంగా మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదేరా బోర్డు. చిన్నప్పుడు మా స్కూల్లో అయితే ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఏదైనా ఉందంటే అది మన తేనెలాపురమే. ఫస్ట్ మాకేమో మా స్కూల్లో రావివలసకి తీసుకెళ్ళేవారు. శివుడి దర్శనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తేనెలాపురం వచ్చేవాళ్ళం. తేనెలాపురం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి భావనపాడు వెళ్ళేవాళ్ళం. ది బెస్ట్ పిక్నిక్ స్పాట్. కానీ ఇప్పుడైతే రావివలస ఆల్రెడీ మనం షూట్ చేసేసాం కాబట్టి మన వీడియోలో, నెక్స్ట్ వీడియో తేనెలాపురం మీద షూట్ చేస్తున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మోర్ అప్డేటింగ్ వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ మన టెక్కల వాళ్ళు ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఏపీ గవర్నమెంట్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ పక్షులను చూడడం కోసం టవర్ని అయితే నిర్మించారు. మెన్షన్ చేశారు చూడండి, టవర్ పైకి 10 మందికి మించి ఎక్కరాదని ఉంది. దయచేసి అది గుర్తించి ప్రతి ఒక్కరు అలాగే వెళ్ళాలి. మహా అయితే 10 మంది కన్నా తక్కువ మంది వెళ్ళండి, ఎక్కువ మంది మాత్రం వెళ్ళొద్దు. కమాన్ గాయ్స్, కెమెరామెన్ ఫాస్ట్ రావాలి. చూపి, అక్కడ చూపి. ఏమిట్రా సౌండ్? నీ అమ్మ బంటి. చూడు, అది తీసుకెళ్తుందిరా ఖచ్చితంగా. ఇది తీసారు చూసావా, ఒకటి కొమ్మలు తీసుకెళ్ళి గూళ్ళు కడుతున్నాయిరా ఇప్పుడు, గుడ్ల కోసం వాటి కోసం. ఇంకోటి వచ్చింది రోయ్. మంచి 4-5 ఫోటోలు తీయు, ఇద్దరు పోవాలి. నా వెనక మీకు పక్షులు కనిపిస్తున్నాయి కదా, ఇవి కొన్ని వందల రకాల పక్షులు ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు సీజన్ అనమాట ఇది. యాక్చువల్గా ఇవి మన తేనెలాపురం అనేది ఖచ్చితంగా సెప్టెంబర్ 1st or 2nd వీక్లో ఎంట్రీ వస్తాయి. వచ్చేసి మళ్ళీ మార్చి వరకు ఇక్కడే స్టే చేస్తాయి అనమాట. ఈ గ్యాప్లోని గుడ్లను పెట్టి పొదిగిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ నైజీరియా, రష్యా సైడ్ 12,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళిపోతాయి. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే వచ్చేసాం. మ్యాక్సిమం 7:30, బిలో 8 లోపల వచ్చేసాం ఇక్కడికి. అందువల్ల నేచర్ కూడా చాలా బాగా సహకరించింది, వీడియోస్ అన్నిటికీ బాగుంది. కానీ ఇంకా లోపల మ్యూజియం టైప్ అయితే ఒకటి ఉంది, దాన్ని కూడా షూట్ చేయాలి. అయితే వాళ్ళేమో 9:30కి వస్తారంట. ఇప్పుడు ఆల్రెడీ 9 అవుతుంది టైము. మెల్లగా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మ్యూజియం కూడా షూట్ చేసేసి అది కూడా చూపిద్దామని డిసైడ్ అయ్యాం. క్లైమేట్ అయితే బాగుంటుంది. మొన్నటి దాకా ఉడి అమ్మ బంటి అని అనేసి ఒకటి ఫేమస్ అయింది కదా, ఆ వెళ్ళిపోయిన బంటి ఈడే కనిపిస్తున్నాడు చూసారా. ఈ పక్షులు ఆహారం కోసం వెళ్ళేటప్పుడు వాటికి దొరికిన ఆహారాన్ని ఏవైతే తీసుకొని వస్తాయో, చేపలు కానీ ఇంకా ఫర్దర్గా ఏ ఫుడ్ అయినా సరే,
ఖచ్చితంగా ఆ ఫుడ్డు డైరెక్ట్గా పిల్లకు పెట్టినంత వరకు అయితే ఓకే. ఒకవేళ పెట్టకుండా కింద కానీ పడిపోతే మళ్ళీ ఆ కింద పడిందని అయితే అసలు ముట్టవు. దగ్గర 1 కిలో 2 కిలో చేపలను కూడా తీసుకొని వస్తాయి. ఇక్కడ ఈ తేనెలపురం పార్కులోని మనకు చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం ఇప్పుడు చూపిస్తాం మీకు, రండి లోపలికి. పేర్లేటి రాయాలేటి ఇక్కడ రాసింది మొత్తం క్లియర్గా ఏ పక్షులు ఇక్కడికి వస్తాయని చెప్పి. రెక్కల పొడవు, గోడబాతు, రాబందు, తెల్ల సముద్రపు గద్ద, ఎర్ర జాడపెట్ట, బాపన గ్రద్ద అట, ఏవో రకరకాల పక్షులు ఉన్నాయి, ఒక్కొక్కటి వేరియేషన్స్. ఇది జస్ట్ ఇలా పెట్టడం అయితే పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు వాటిని టచ్ చేయొద్దు. టచ్ చేస్తే వాటికి ఉన్న వాల్యూ పోతుంది, అందరికీ తెలియాలి కాబట్టి. అది ఏ రకం కాళ్ళు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాళ్ళు ఉంటాయి. అలాగే ప్రతిదానికి ముక్కు కూడా సపరేట్ ముక్కు, వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. ఇవన్నీ మెన్షన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. పక్షులు ఎందుకు వలస పోవును అని క్లియర్గా ఒక మ్యాటర్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఖచ్చితంగా ఇది చదివి తెలుసుకోండి. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు రా, అడిగి చూపిద్దాం. కూర్చొని ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు మనకి హైదరాబాద్ శిల్పారామంలో చూసాం, మళ్ళీ ఇక్కడ చూసాం. ఇది ఫ్రెండ్స్ మన రష్యా మిత్రుల యొక్క కథ. దిస్ ఈజ్ పవన్ కుమార్ తనికెళ్ళ ఫ్రమ్ వీకెండ్ డిలైట్ సైనింగ్ ఆఫ్.